Hello students, today we are going to learn about correction of sentences. In part of learning spoken English, we need to know how to correct a sentence. Okay, so in this grammar session, we are going to learn about correction of sentences, how we should correct a sentence. This we are going to learn. So now, see here, this is a part of spoken English or grammar. Okay na? So in this chapter, so given below are the some of the common mistakes students may make while writing and speaking English. So this is the below are the common mistakes while we speak English or while we write English. Okay, so we shall correct all these mistakes. Okay na? Incorrect sentences have been written followed by correct sentences. The part of this is incorrect and has been underlined for greater clarity. Okay na? So now first sentences, see wherever we are doing mistake. Okay na? Wherever we are doing mistake, that we are going to learn. So first of all, first sentence we shall see. So I brought the furnitures in the shop at Nampalli. Okay na? So this is the sentence. In that sentence, the mistaken part was given. So furnitures is the mistaken part, or so that we are going to correct. Okay na? So what is that mistaken part? I brought the furniture, not furnitures. Okay na? In a shop at Nampalli. So like this we have to correct. చూడండి, తెలుగులో ఏమంటారంటే ఫర్నిచర్లు అంటే ఫర్నిచర్లోనే అన్ని వస్తువులు ఉంటాయి. సో కాబట్టి అది సింగులర్ కాబట్టి ఫర్నిచర్ అని అనమాట. ఓకేనా? సో ఐ బ్రాట్ ద ఫర్నిచర్ ఇన్ ఏ షాప్ ఎట్ నాంపల్లి. అంటే దీని మీనింగ్ ఏంటి? నేను నాంపల్లిలో ఒక షాప్లో ఫర్నిచర్ని కొన్నాను అని చెప్పాలి. ఓకేనా? అలా కాకుండా తెలుగులో ఏమొస్తుంది దీని అర్థం? ఫర్నిచర్స్ అంటే నేను నాంపల్లిలో ఒక షాప్లో ఫర్నిచర్లని కొన్నాను అని మీనింగ్ వస్తుంది. సో అది రాంగ్ కాబట్టి ఇలా చెప్పాలన్నమాట. ఐ బ్రాట్ ద ఫర్నిచర్ ఇన్ ఏ షాప్ ఎట్ నాంపల్లి అంటే నేను నాంపల్లిలో ఫర్నిచర్ని కొన్నాను అని మీనింగ్ రావాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కరెక్ట్ మీనింగ్. నౌ వీ షల్ సీ ద సెకండ్ వన్. సో ద న్యూస్ దట్ ఐ హియర్డ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ద న్యూస్ దట్ ఐ హియర్డ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ న్యూస్ అనేటటువంటిది ఏంటిది? న్యూస్ అనేది సింగులరా ప్లూరలే. ఓకేనా? సో కాబట్టి దానికి ఇక్కడ మనం ఆర్ అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఆర్ అని పెట్టాలని మనకి సెంటెన్స్ గ్రామటికల్గా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ న్యూస్ అనేటటువంటిది సింగులర్గానే ఉంటుంది. మనకి ప్రామాణిక అర్థంలో అది సింగులరే. సో కాబట్టి దాన్ని ఎలా చెప్పుకోవాలంటే ద న్యూస్ దట్ అంటే నేను ఉన్న వార్తలు, ఐ హియర్డ్ నేను విన్న వార్త. అక్కడ న్యూస్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఇక్కడ నేను విన్న వార్త అనేటటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని మీనింగ్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. ఓకేనా? ది న్యూస్ కాబట్టి ఏం రాసుకోవాలి? ద న్యూస్ దట్ ఐ హియర్డ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఓకేనా? న్యూస్ ప్లూరల్ అయినా ఇక్కడ సింగులర్గానే తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే నేను విన్న వార్త చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని మీనింగ్. ఓకేనా? పాలిటిక్స్ ఆర్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. అక్కడ పాలిటిక్స్ ఆర్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్, ఆర్ వాడకూడదు అక్కడ. ఓకేనా? పాలిటిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. డిఫరెంట్ కాదు, డిఫికల్ట్. పాలిటిక్స్ అనేటటువంటిది ఒక కష్టమైనటువంటి సబ్జెక్టు అని దీన్ని అర్థం తీసుకోవాలి. నెక్స్ట్, మీజిల్స్ ఆర్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. మీజిల్స్ అంటే ఏంటిది? ఆటలమ్మ అనేటటువంటిది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటే ఇన్ఫెక్షన్ వల్ల కలిగేటటువంటి వ్యాధి అని. ఓకేనా? సో దీన్ని ఇలా రాసుకోవాలి. మీజిల్స్ ఈజ్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని రాయాలి. అక్కడ రాసేటప్పుడు మీరు కామన్గా చేసే మిస్టేక్స్ అనమాట. వీటిని మనం సరి చేసుకుని ఇలా రాసుకోవాలి. మనకి గ్రామటికల్గా అక్కడ ఆర్ వాడాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఇదే రాయాలన్నమాట. ఇదే కరెక్ట్, అది తప్పు. ఓకేనా? ఇవి ఇచ్చినవన్నీ కూడా ఏంటంటే కొన్ని కామన్ మిస్టేక్స్, వాటిని తీసేసుకోకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. ద పోలీస్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద థెఫ్ట్.
అంటే దీని అర్థం ఏంటిది? పోలీస్‌కి ఆ దొంగతనం గురించి ఆ పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేయబడడం జరిగింది అని మీనింగు. ఓకేనా? సో దానికి ఎలా రాయాలి? పోలీస్ అని రాసుకున్నాం కదా, అక్కడ హ్యావ్ బీన్ అని రాయాలి, హ్యాస్ బీన్ అని కాదు. ఓకేనా? ఐ యు దే కూడా ఏంటిది హ్యావ్ బీన్ వాడతాం. ఓకేనా? అలాగే హీ షీ వీటికన్నిటికి హ్యాస్ అని రాయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? ద పోలీస్ హ్యావ్ బీన్ అనే రాయాలి. ఇక్కడ దే కదా. ఓకేనా? ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద థెఫ్ట్. ఆ దొంగతనం గురించి పోలీసులకి చెప్పబడినది. దొంగతనము అనేటటువంటిది గురించి దాన్ని చెప్పబడుతున్నాం కాబట్టి ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్, లక్ష్మి డిడ్ నాట్ లిజన్ టు ద అడ్వైజెస్ గివెన్ బై హర్ పేరెంట్స్. అంటే పేరెంట్స్ ఇచ్చినటువంటి అడ్వైజెస్ ఆమెకి వినలేదన్నమాట. లక్ష్మి ఏం చేస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి సలహాలన్నిటిని కూడా వినలేదన్నమాట లక్ష్మి. ఓకేనా? సో కాబట్టి అక్కడ ఏం రాయాలి మనం? లక్ష్మి డిడ్ నాట్ లిజన్ టు ద అడ్వైస్ గివెన్ బై హర్ పేరెంట్స్ అని రాయాలి. ఓకేనా? సో ఏం రాస్తున్నారు మీరు ఇప్పటికప్పుడు వెంటనే ఒకసారి రాసుకోండి. ఓకేనా? ఇది పదం చూపించడం కష్టంగా ఉంటుంది మీకు ఒక్కోసారి. సో ఇక్కడ ఏం రాయాలి? ఫిఫ్త్ వన్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏం రాసుకోవాలి మనం? ఫిఫ్త్ వన్ కదా. లక్ష్మి డిడ్ నాట్ లిజన్ టు ద అడ్వైజెస్ గివెన్ బై హెర్ పేరెంట్స్ అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ లక్ష్మి డిడ్ నాట్ లిజన్ టు ద అడ్వైజ్ గివెన్ బై హెర్ పేరెంట్స్ అని రాయాలి. ఇక్కడ అడ్వైజెస్ అని కాకుండా అడ్వైజ్ అని రాయాలి. ఓకేనా? సో లక్ష్మి ఇక్కడ అలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్. ద టూరిస్ట్ రిక్వెస్టెడ్ టు ద క్లర్క్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్స్. అంటే ఏంటిది? టూరిస్టు క్లర్క్ని అడిగాడు టు గివ్ ద ఇన్ఫర్మేషన్స్. అక్కడ అంటే సమాచారం అనేది సింగులర్గానే తీసుకోవాలి, సమాచారాలు అని తీసుకోకూడదు. ఓకేనా? సమాచారము గురించి టూరిస్టు ఆ క్లర్క్ని రిక్వెస్ట్ చేశాడని మీనింగ్ తీసుకోవాలన్నమాట. సో ద టూరిస్ట్ రిక్వెస్ట్ దట్ ద క్లర్క్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని రాయాలి. నెక్స్ట్, మై కజిన్ బ్రదర్ సుబ్రహ్మణ్యం లీవ్స్ ఇన్ మహబూబ్ నగర్. అంటే దీని అర్థం ఏంటిది? మై కజిన్ సుబ్రహ్మణ్యం లీవ్స్ ఇన్ మహబూబ్ నగర్ అని తీసుకోవాలన్నమాట. ఇక్కడ కజిన్ బ్రదర్ అని రాయకూడదు, కజిన్ అని రాసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ద మ్యాన్ ఈజ్ మోర్టల్. దీని అర్థం ఏంటిది? మ్యాన్ను చచ్చిపోయేవాడు అని దీని మీనింగ్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ తీసేయాలి. ఆర్టికల్స్లో నేర్చుకుంటాం ఇది. సో మ్యాన్ ఈజ్ మోర్టల్ అని రాసుకోవాలన్నమాట. ఇలాగా మ్యాన్ ఈజ్ మోర్టల్. నెక్స్ట్ 10th వన్. రష్మీస్ హెయిర్స్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. అంటే రష్మి యొక్క ఎయిర్ అనేటటువంటిది, హెయిర్ అంటే జుట్టు, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అక్కడ హెయిర్స్ అని రాయకూడదు, ఇప్పుడు కూడా హెయిర్ అని రాయాలి. ఓకేనా? అది ఫ్లోరల్ అయినా మనం హెయిర్ అనే రాయాలి, సింగులర్గా తీసుకోవాలి. ఓకేనా? జుట్టు అనేటటువంటిది సింగులర్గా తీసుకోవాలన్నమాట. జుట్టులు అని తీసుకోకూడదు. రష్మికి ఒకటే జుట్టు ఉంటుంది కదా, 2 జుట్టులు ఉండవు కదా, 3 జుట్లు. ఓకేనా? ఆ జుట్టులో మళ్ళీ చాలా ఉంటాయి, ఆ వెంట్రుకలు ఉంటాయి. సో కాబట్టి జుట్టు అనేటటువంటి సింగులర్గా తీసుకోవాలి. నెక్స్ట్, ఐ అండ్ హీ వెంట్ ఫర్ ద మూవీ. దీని అర్థం ఏంటిది? ఐ అండ్ హీ వెంట్ ఫర్ ద మూవీ. నేను మరియు అతను మూవీకి వెళ్ళాము. అక్కడ ఏం రాసుకోవాలి? హీ అండ్ ఐ అని రాయాలి, కానీ ఐ అండ్ హీ అని రాయకూడదు. ఓకేనా? ఐ అండ్ హీ అని రాయకూడదు. హీ అండ్ ఐ వెంట్ ఫర్ ద మూవీ అని రాసుకోవాలి. ఓకేనా? ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ దీస్ పెన్స్ ఆర్ మైన్. అంటే దీన్ని చూడండి, 12ది, నెయిదర్ ఆఫ్ దీస్ పెన్స్ ఆర్ మైన్. అంటే దీనికి నెయిదర్ ఆఫ్ దీస్ పెన్స్ ఈజ్ మైన్ అని రాయాలి, అక్కడ ఆర్ అని రాయకూడదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి నా పెన్ కాదు అని దీని మీనింగ్. సో కాబట్టి ఒక్కటి అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? ఈజ్ అని రాయాలి, ఆర్ అని. కానీ ఈ పెన్నులు నావి కాదు, ఈ పెన్నుల్లో ఏ ఒక్కటి నాకు ఇక్కడ నెయిదర్ ఆఫ్ దిస్, ఇది లేదా అది, రెండు వీటిలో ఏది నాది కాదు అన్నప్పుడు ఇక్కడ ఈజ్ అనే రాయాలి, ఆర్ అని రాయకూడదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. నెక్స్ట్ 13th వన్ చూడండి. నన్ ఆఫ్ ది యాపిల్స్ ఈజ్ స్వీట్. అంటే ఇందులో ఉన్నటువంటి యాపిల్స్ అవి కూడా స్వీట్గా లేవు అని మీనింగ్.
ఏ ఒక్కటి లేవు, ఏవి లేవని. సో నన్ ఆఫ్ ది యాపిల్స్ ఆర్ స్వీట్ అంటే ఏ యాపిల్స్ కూడా స్వీట్గా లేవు అని, ఆర్ అని రాయాలి ఇక్కడ, ఈజ్ అని రాయకూడదు. ఓకేనా. నెక్స్ట్ సుశీల అండ్ మీ రిటర్న్ హోమ్ అంటే అక్కడ ఎలా రాసుకోవాలి, సుశీల అండ్ ఐ రిటర్న్ హోమ్ అని రాయాలి. ఓకేనా, మీ అని బదులు ఐ అని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ది బాయ్స్ వర్ గివెన్ ఏ చాక్లెట్ అంటే మాలో ఉన్న ఇక్కడ ఎలా రాసుకోవాలి, వర్ బదులు వజ్ అని రాసుకోవాలన్నమాట. ఈచ్ ఆఫ్ దీస్ బాయ్స్ వాజ్ గివెన్ ఏ చాక్లెట్ అని రాయాలి. అంటే ఇచ్చిన వాటిలన్నింటినీ కూడా ప్రతి బాయ్స్కి ఏం రాయాలని చెప్పారు, ఒక చాక్లెట్, ప్రతి బాయ్స్ కూడా చాక్లెట్ ఇవ్వబడింది, ప్రతి బాయ్స్కి కూడా చాక్లెట్ ఇవ్వబడింది, ప్రతి ఒక్క బాయ్స్కి అని మీనింగ్ తీసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈచ్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ గివెన్ ఏ చాక్లెట్ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ గర్ల్స్ కెన్ బి అపాయింటెడ్ అంటే ఏంటిది, ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ గర్ల్స్ అంటే ఇద్దరిలో ఏ గర్ల్ అయినా కెన్ బి అపాయింటెడ్, ఇద్దరిలో ఏ ఒక్కనైనా కూడా అపాయింట్ చేయబడవచ్చును అని మీనింగ్ అనమాట. ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ గర్ల్స్ కెన్ బి అంటే ఇద్దరు గర్ల్స్లోనూ ఎవరినైనా సరే, ఏ ఒక్కరినైనా సరే మనం అపాయింట్ చేసుకోవచ్చు అని మీనింగ్. ఓకేనా. సో అప్పుడు ఏం రాసుకోవాలి, ఎనీ వన్ ఆఫ్ దీస్ అని రాయకుండా ఎయిదర్ ఆఫ్ దీస్. ఓకేనా, ఎనీ వన్ అని కాకుండా ఎయిదర్ ఆఫ్ దీస్ టూ గర్ల్స్ కెన్ బి అపాయింటెడ్ అని రాయాలన్నమాట. అది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ 17th సెంటెన్స్ చూడండి. శ్రీనివాస్ ఈజ్ నెయిదర్ హ్యాండ్సమ్ నో ఆర్ రిచ్ అని రాయాలి. రిచ్ అంటున్నారు, దీని మీనింగ్ చూడండి. శ్రీనివాస్ హ్యాండ్సమ్గా లేడు, అలాగే రిచ్గా కూడా లేడు అని దీని మీనింగ్. ఓకేనా, దీన్ని చూడండి, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి. శ్రీనివాస్ ఈజ్ నెయిదర్ హ్యాండ్సమ్ నార్ రిచ్. ఇక్కడ నెయిదరు నార్ అనేటటువంటి స్ట్రక్చర్ ఉంటుంది ఎప్పుడు కూడా, నెయిదరు ఆరు రాయకూడదు, నెయిదరు నార్ అని రాయాలి. ఓకేనా. సో కాబట్టి శ్రీనివాస్ ఈజ్ నెయిదర్ హ్యాండ్సమ్ నార్ రిచ్ అంటే శ్రీనివాస్ రిచ్గాను లేడు, అలాగే హ్యాండ్సమ్ కూడా లేడు అని మీనింగ్. నెక్స్ట్ 8th one చూడండి. నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే దీని అర్థం ఏంటిది, నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ ఇక్కడ ఆర్ అని కాకుండా ఈజ్ అని రాయాలి, ఆర్ బదులు ఈజ్ రాయాలి అనమాట. సో ఇక్కడ దీని అర్థం ఎలా రాసుకోవాలి, నెయిదర్ ఆఫ్ దిస్ బాయ్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు కూడా ఇంటెలిజెంట్ కాదని, ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు కూడా తెలివైన వాళ్ళు కాదని. ఓకేనా. సో ఇది దీని మీనింగ్. నెక్స్ట్ దానికి వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. ఇందులో చూడండి 19th సెంటెన్స్. వీ ఎంజాయ్డ్ ఎట్ ది పార్టీ. 19th చూడండి. వీ ఎంజాయ్డ్ ఎట్ ది పార్టీ అంటే పార్టీలో మేము ఎంజాయ్ చేసాము అని మీనింగ్ వస్తున్నట్టుగా ఉంది. ఓకేనా, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ ఎట్ ద పార్టీ ఏం రాయాలి, వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ ఎట్ ద పార్టీ అని రాయాలి. ఇక్కడ వీ ఎంజాయ్డ్ ఎట్ ది పార్టీ అనేది రాంగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మై సెల్ఫ్ విల్ కమ్ టు యువర్ హౌస్ అంటే నా అంతటి నేనే మీ హౌస్కి వస్తానని మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఐ విల్ ఆర్ షల్ కమ్ టు యువర్ హౌస్ నేను మీ హౌస్కి వస్తాను అని మీనింగ్ వస్తుంది అనమాట. మై సెల్ఫ్ అని రాయకూడదు, ఇక్కడ ఐ విల్ ఆర్ షెల్ అని రాయాలి. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, ఐ షెల్ కమ్ టు యువర్ హౌస్ అని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ. దీనికి ఎలా రాయాలి, వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ అని రాయకూడదు ఇప్పుడు కూడా, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అని రాయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క సొంత పనిని చేయాలని. నెక్స్ట్ సురేష్ అండ్ మీ వెంట్ ఫర్ ఎ వాక్ అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, సురేష్ అండ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్ అని రాయాలి. ఓకేనా, అక్కడ మీ తీసేయాలి. సురేష్, దీని అర్థం ఏంటి, సురేష్ మళ్ళీ సురేష్ నేను నడకకి వెళ్ళాము అని దీని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ గెట్ ద బుక్ అండ్ పుట్ ఆన్ ద టేబుల్ అంటే దీనికి ఎలా రాసుకోవాలి, గెట్ ద బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ అని రాయాలి, పుట్ ఆన్ ద టేబుల్ అని పెట్టద్దు. ఓకేనా, ఏం రాయాలి, పుట్ ఇట్ అని దానిని ఆ పుస్తకాన్ని ఇక్కడ రాసుకున్నప్పుడు గెట్ ద బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ అని రాయాలి. గెట్ ద బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్, గెట్ ద బుక్ అండ్ పుట్ ఆన్ ద టేబుల్ అని రాయకూడదు. ఓకేనా, అంటే పుస్తకం తీసుకుని ఆ టేబుల్ మీద పెట్టు అని రాయాలి. పెట్టు అన్న దానికి మీనింగ్ గెట్ ద బుక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎవరీ ఉమెన్ క్లాప్డ్ దేర్ హ్యాండ్స్ అంటే దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎవరీ ఉమెన్
క్లాప్డ్ హెర్ హ్యాండ్స్ అని రాయాలి. ఇక్కడ దేర్ బదులు హెర్ అని రాయాలన్నమాట. దేర్ బదులు హెర్ అని రాయాలి. ఓకేనా? అంటే ప్రతి ఉమెన్ వాళ్ళు చేతులతో తప్పట్లు కొట్టారు అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ మై ఫ్రెండ్ విచ్ లివ్స్ ఇన్ గుడివాడ. ఇక్కడ ఏం రాసుకోవాలి? విచ్ అనే మీనింగ్ చెప్తున్నాడు, ఇది రాంగ్. విచ్ అనేది తప్పు అవుతుంది అనమాట. దానికి ఎలా కరెక్ట్ చేసుకో? మై ఫ్రెండ్ హూ లివ్స్ ఇన్ గుడివాడ. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్ హూ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ అంతకుముందు ఏదైతే వచ్చిందో దీనికి ముందు ఏదైతే ఉందో దాని గురించి చెప్పేటప్పుడు ఇలా రాసుకోవాలన్నమాట హూ అన్నాడు. మై ఫ్రెండ్ విచ్ అంటే ఏది అనే మీనింగ్ వస్తుంది. అంటే ఫ్రెండ్ అనేది ఒక వ్యక్తి కాబట్టి హూ ఎవరో అని మీనింగ్ రావాలి. ఓకేనా? సో కాబట్టి విచ్ ఏది అని రాకూడదు. ఫ్రెండ్ అనేది వ్యక్తి కాబట్టి విచ్ అని ఇట్టు రాకూడదు. ఓకేనా? ఫ్రెండ్ ఎవరో కాబట్టి సో ఆ ఎవరు అనేదాన్ని హూ అని రాసుకోవాలి. ఏదో మా ఫ్రెండ్ ఒక ఆబ్జెక్ట్ కాదు కదా. ఒక ఆబ్జెక్ట్ అయితే విచ్ అని వస్తుంది, కానీ విచ్ కాదు కదా. ఇక్కడ ద ద క్లాత్స్ విచ్ అంటే దాని మీనింగ్ ఆ క్లాత్ దాన్ని కరెక్ట్ అవుతుంది, కానీ మై ఫ్రెండ్ హూ అంటే అది విచ్ అంటే తప్పు అవుతుంది. ఓకేనా? మై ఫ్రెండ్ హూ అంటే ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నారో అని దాని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? మై ఫ్రెండ్ విచ్ అంటే మా ఫ్రెండ్ ఎవరైతే ఏదైతే అని మీనింగ్ వస్తుంది. ఏది అనేది మా ఫ్రెండ్ కాదు కదా. ఓకేనా? ఎవరైతే అని మీనింగ్ రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద స్కూటర్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ మై బ్రదర్స్. దాని అర్థం ఏంటిది? ఇది చూడండి, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మై స్కూటర్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ మై బ్రదర్స్. అక్కడ అపాస్ట్ఫియస్ పెట్టాడు ఎస్కే. ఓకేనా? దీని అర్థం చూడండి, నా స్కూటరు మా బ్రదర్ కొన్న దానికన్నా ఎక్స్పెన్సివ్, మా బ్రదర్ యొక్క స్కూటర్ కంటే ఎక్స్పెన్సివ్ అని మీనింగ్ రావాలి. ఓకేనా? అదే కానీ నా బ్రదర్ కన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని రాయకూడదు. వ్యక్తికి విలువ దానికి మనం లెక్కట్టలేం కదా. సో అనంతమైనటువంటి అది అనంతం కదా వ్యక్తి విలువ. సో కాబట్టి మా బ్రదర్ విలువ కంటే స్కూటర్ విలువ ఎక్స్పెన్సివ్ అని రాయకూడదు. ఓకేనా? మా బ్రదర్ యొక్క స్కూటర్ కంటే నా స్కూటర్ విలువ అనేది మీనింగ్. సో దాన్ని రావాలంటే మై స్కూటర్ ఈజ్ ఎక్స్పెన్సివ్ దెన్ మై బ్రదర్స్. ఇక్కడ అపాస్ట్ఫియస్ పెట్టాలన్నమాట. మా బ్రదర్ యొక్క స్కూటర్ కంటే మా బ్రదర్ స్కూటర్ కంటే నా స్కూటర్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలంటే ఇలా బ్రదర్స్ అపాస్ట్ఫియస్ పెట్టాలన్నమాట. ఓకేనా? జస్ట్ మై బ్రదర్ అంటే అది మీనింగ్ మారిపోతుంది. అక్కడ ఆ ఎస్ అపాస్ట్ఫియస్ ఎస్కి మొత్తం మీనింగ్ అంతా మారిపోతుంది. రామ్ ఈజ్ ఇంటెలిజెంటర్ దెన్ శ్యామ్. దీని అర్థం ఏంటి? రామ్ అనే వ్యక్తి శ్యామ్ కంటే తెలివైన వ్యక్తి అని మీనింగ్ రావాలి. సో అలా రావాలంటే రామ్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ శ్యామ్ అని రాయాలి. ఓకేనా? మోర్ ఇంటెలిజెన్స్ కంపారిటివ్ డిగ్రీ అనమాట. దీన్ని కంపారిటివ్ డిగ్రీ. సో కాబట్టి ఇక్కడ ఏమైనా రామ్ ఈజ్ మోర్ ఇంటెలిజెన్స్ దాన్ శ్యామ్ అని రాయాలి. నెక్స్ట్ అరుణ ఈజ్ మోర్ ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. అక్కడ అరుణ అనేటటువంటి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ చూడండి, ది సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. అరుణ ఈజ్ ద ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. అంటే దీని అర్థం ఏంటిది? క్లాస్ అంతట్లో కన్నా అరుణ అనే అమ్మాయి బాగా ముద్దొచ్చే అమ్మాయి అని, అంటే అంత అందంగా ఉన్నదని దాని మీనింగ్. ఓకేనా? అరుణ ఈజ్ మోర్ ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. క్లాస్ అంతట్లోనూ అరుణ బాగా ప్రెటియెస్ట్ గర్ల్ అనమాట. మోర్ ప్రెటియెస్ట్ అంటే రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మోర్ రాయాలి, కానీ మొత్తం అంతా దాంట్లోనూ గొప్పగా ఉందని అంటే ది ప్రెటియెస్ట్ అని రాయాలి. సో కాబట్టి ఇది ఎలా రాసుకోవాలన్నమాట? ది ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని రాయాలి. నెక్స్ట్ వసంత ఈజ్ ఎల్డర్ దాన్ ఉమా. ఓకే, ఇక్కడ రాసేటప్పుడు దీన్ని చూడండి, వసంత ఈజ్ ఎల్డర్ టు ఉమా అని రాయాలి. అక్కడ ఏంటిది? ఇది కేవలం ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. ఉమా కంటే వసంత పెద్దది అని మీనింగ్ రాయాల్సి వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ రామగుండం ఈజ్ ద మోస్ట్ హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఏపీ. అంటే దీని అర్థం ఏంటిది? ఆంధ్రప్రదేశ్ అంతట్లోనూ రామగుండం అనేటటువంటిది చాలా వేడిగా ఉండేటటువంటి ప్రాంతము అని చెప్పాలన్నమాట. సో దాన్ని ఎలా రాయాలి? రామగుండం ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఏపీ. రామగుండం అనేటటువంటిది ఏపీ అంతట్లో కన్నా వేడిగా ఉండేటటువంటి ప్రాంతము. ఇది ఏంటిది? సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ కాకుండా ఇది మోస్ట్ హాటెస్ట్ ప్లేస్. అంటే ఏంటిది? మామూలుగా రామగుండం అనేది ఏపీ అంతట్లోకి హాటెస్ట్ ప్లేస్ అంటే ఇది ఇలా రాసుకోవాలన్నమాట. పై దాంట్లో రాసేలా అనిపించేస్తూ ఉంటుంది, కాబట్టి కరెక్ట్ అనిపించేస్తుంది, కానీ అలా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
రామగుండం ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్, ది హాటెస్ట్ ప్లేస్ ఇన్ ది ఏపీ అనమాట. సో కాబట్టి ఇది అలా రాసుకోవాలన్నమాట. ది హాటెస్ట్ అని రాసినప్పుడు ఇంక దానికన్నా వేడిగా ఉండేది ఏదీ లేదు. ఓకేనా. సో అలాంటి ఆ సందర్భంలో ఇది రాయాలి. ఉన్న వాటిల్లో ఒకదాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ పై దానిలో రాయాలి. కానీ దీనికంటే ఇంకేదీ లేదు, ఉండదు అన్నప్పుడు ఇదే ఈజ్ ది హాటెస్ట్ ప్లేస్ ఇన్ ది అని రాయాలి. ది మోస్ట్ అని చెప్పక్కర్లేదు ఇంకా అక్కడ కూడా. అంటే దేనికన్నా ఎక్కువ లేదు అనే మీ భావార్థం వచ్చినప్పుడు ఇంకేం రాస్తాం, ఇంకేం రాయడానికి లేదు. కాబట్టి రామగుండం ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఏపీ, ఇంకా అదే దాని అర్థం. కానీ ఇక్కడ రామగుండం ఇంకా ఇందాక మరి చెప్పుకున్నాం కదా, ఇందాక అరుణ ఈజ్ మోస్ట్ ప్రెటియెస్ట్, అరుణ ఈజ్ ది ప్రెస్టియస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. అంటే క్లాస్లో చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు, కానీ అరుణ అనే అమ్మాయి అందరికంటే గొప్పదని మీనింగ్ వచ్చేదాకా ఇందా రాసాం. కానీ ఇదే ఉంటుంది, ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు ఇదే ఉంటుంది, ఇంతకు మించి లేదు అన్నప్పుడు రామగుండం ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ది ఏపీ అని రాయాలన్నమాట. సో ది హాటెస్ట్ అని రాయకూడదు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, కృష్ణా డిస్టిక్ ఈజ్ మోర్ ఫెర్టైల్ దాన్ నల్గొండ. చూడండి, డిస్టిక్ నల్గొండ డిస్టిక్ అంటే అంటే కృష్ణా డిస్టిక్ నల్గొండ డిస్టిక్ అంటే కూడా ఎక్కువగా సారవంతమైనటువంటిది అని మీనింగ్ అనమాట. దీనికి కృష్ణా డిస్టిక్ నల్గొండ కంటే ఎక్కువ సారవంతమైనటువంటిది డిస్టిక్ అని చెప్పేటప్పుడు ఇక్కడ ఇక్కడ ది మోర్ ఫెర్టైల్ దాన్ అని రాయకూడదు. ఓకేనా. చూడండి, కృష్ణా డిస్టిక్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కృష్ణా డిస్టిక్ ఈజ్ మోర్ ఫెర్టైల్ దాన్ నల్గొండ డిస్టిక్ అని రాయాలి. దీన్ని ఎలా రాసుకోవాలి, కృష్ణా డిస్టిక్ ఈజ్ మోర్ ఫెర్టైల్ దాన్ నల్గొండ డిస్టిక్. ఇక్కడ ఈజ్ మోర్ ఫెర్టైల్ దాన్ అని రాయాలి, ది మోర్ ఫెర్టైల్ అని రాయకూడదు. ఓకేనా. కంపేర్ చేసేటప్పుడు ది అని రాయకూడదు, అది సూపర్లేటివ్ డిగ్రీలో మాత్రమే ది వాడాలి. సో కంపారేటివ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ కేవలం ది అనేటటువంటిది ఇక్కడ ఏమైనా రాయకూడదు అనమాట. సో కాబట్టి కృష్ణా డిస్టిక్ అనేటటువంటిది మోర్ ఫెర్టైల్ దాన్ నల్గొండ డిస్టిక్, అంటే నల్గొండ కంటే కృష్ణా డిస్టిక్ ఎక్కువ సారవంతమైనది అని మీనింగ్ రావాలి. కాబట్టి ది తీసేయాలన్నమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే నేను చూసిన సినిమా అన్నిటిలో కంటే ఇంత చెత్త సినిమా ఏదీ లేదు అని దీని మీనింగ్. ఓకేనా. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దిస్ ఈజ్ ద వర్స్ట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని రాయాలి. అంటే నేను చూసిన సినిమాలన్నింటిలోకి ఇది వర్స్ట్ ఫిలిము, దిస్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ ఫిలిం, దిస్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ సీన్ అని రాయకూడదు. ఓకేనా. దిస్ ఈజ్ ద వర్స్ట్ ఫిలిం దట్ ఐ హ్యావ్ సీన్ ఎవర్, అక్కడ మోస్ట్ అనేది తీసేయాలన్నమాట. నెక్స్ట్, పార్థసారథి ఈజ్ మోర్ క్లవరర్ దాన్ సూర్యనారాయణ. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి, ఇక్కడ పార్థసారథి ఈజ్ మోర్ క్లవర్ దాన్, క్లవరర్ అనకూడదు, క్లవర్ దాన్ సూర్యనారాయణ. అంటే దీని అర్థం ఏంటిది, పార్థసారథి సూర్యనారాయణ కంటే తెలివైన వాడు అని మీనింగ్. ఓకేనా. క్లవరర్ దాన్ అని రాయక్కర్లేదు, పార్థసారథి ఈజ్ క్లవర్ దాన్ సూర్యనారాయణ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 34 చూడండి, ద శారీ ఈజ్ ద ప్రెటియెస్ట్ ఆఫ్ ద టూ. అంటే ఏంటిది, ఈ శారీ ఆ రెండిట్లో కంటే కూడా ముద్దొచ్చేలా ఉంది లేదా అందమైనదిలాగా ఉంది అని దీని మీనింగ్. అంటే ఈ శారీ అనేటటువంటిది ఈజ్ ద ప్రెటియర్ ఆఫ్ ద టూ. ఆ రెండిట్లోకి ఇది బాగుంది, ఇది బాగుంది, ప్రెటియర్ అని దాని మీనింగ్ అనమాట. సో ది శారీ ఈజ్ ద ప్రెటియర్, అక్కడ కంపేర్ చేస్తున్నాం కదా, కంపేర్ చేసేస్తున్నాం ఆ రెండిట్లోనూ ఇది, కాబట్టి ఇది కంపేర్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద శారీ ఈజ్ ద ప్రెటియర్ ఆఫ్ ద టూ. ఆ రెండిట్లో కన్నా ఇది ప్రెటియర్గా ఉంది అని దీని మీనింగ్. నెక్స్ట్, ద జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ఎనీ యానిమల్. అంటే అన్ని యానిమల్స్లో కంటే జిరాఫీ అనేటటువంటిది టాల్గా ఉంటుందని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో దానికి మీనింగ్ చూడండి, ఇక్కడ కరెక్షన్ ఏమని రాశారు, ద జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. అన్ని యానిమల్స్లో కంటే జిరాఫీ అనేటటువంటిది టాలర్. ఓకేనా. అన్ని అదర్ యానిమల్స్ అన్నిటికన్నా జిరాఫీ అనేది టాలర్. సో కాబట్టి జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. ఇక్కడ ఎనీ యానిమల్ అనేది అనుకుంటే ఎనీ అదర్, అంటే మిగతా ఏ యానిమల్ కంటే కూడా జిరాఫీ అనేటటువంటి టాలర్ యానిమల్ అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ రాయాలి ఎనీ అదర్ యానిమల్, ఏ యానిమల్ కూడా జిరాఫీ ఎంత పొడవుగా ఉండదు. అంటే జిరాఫీ ఈజ్
టాలర్ దాన్ ఎనీ అదర్ యానిమల్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అంతకన్నా పొడుగ్గా ఉండేది ఉండదు కదా. దీస్ ఆల్ బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అంటే దాన్ని దీస్ ఆల్ బుక్స్ అని రాయకూడదు, ఇప్పుడు కూడా ఆల్ దీస్ బుక్స్ అని రాయాలి. ఓకేనా, ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అని మీనింగ్. సో ఈ ఆల్ దీస్ బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అని రాయాలి. నెక్స్ట్ 37, ద వికెడ్ షుడ్ బి పనిష్డ్ అంటే దానికి ఎలా రాయాలి, ద వికెడ్ షుడ్ బి పనిష్డ్, వికెడ్ అని రాయాలి. దుర్గుణం అనేటటువంటి ఒకటిగానే పరిగణించాలి. అక్కడ వికెడ్ అనేటటువంటి దుర్గుణాన్ని ఒకటిగానే పరిగణించాలి. వికెడ్స్ అనే దుర్గుణాలు అనే అవసరం లేదు అక్కడ. ద వికెడ్ షుడ్ బి పనిష్డ్ అని చెప్తే సరిపోతుంది. ఓకేనా. సో స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తాను. అరగంట అయిపోతుంది, 25 మినిట్స్ అయింది. ఓకేనా. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఇంత మటుకి చదువుకోండి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి సరిపెడదాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మిగతాయి చూసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.